న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమం నిర్వహించారు. జగ్గంపేట శివారు పరిణయ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరయ్యారు. జగ్గంపేట కాన్స్టిట్యున్సీ విజన్ యాక్షన్ ప్లాన్ తయారు అనే అంశంపై జిల్లా స్థాయి అధికారులతో పాటు నియోజకవర్గంలోని 4 మండల స్థాయి అధికారుల నుంచి గ్రామ స్థాయి సచివాలయ సిబ్బంది వరకు పాల్గొన్నారు. అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొని ప్రభుత్వం అమలు చేసే వివిధ సంక్షేమ పథకాలను సిబ్బందికి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగాలంటే అన్ని శాఖల అధికారుల సమన్వయంతోనే జరుగుతుందన్నారు. ఎవరికి వారు వేరువేరుగా కాకుండా సమన్వయం పాటించి గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితిని జిల్లా అధికారుల నుంచి ఎమ్మెల్యే వరకు తీసుకువచ్చి సమస్య పరిష్కారానికి ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కృషి చేయాలన్నారు. అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడానికి కారణభూతులు అవబోతున్నటువంటి, అంటే ఇవాళ దాకా చేయలేదని కాదు, అధికార జగ్గంపేట నియోజకవర్గ ఉద్యోగ సోదరీమణులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మనం చేసుకున్నటువంటి సమీక్షా సమావేశం మీకు అవగాహన లేదని మాత్రం కాదు, మరింత బాధ్యతతో కూడుకున్నటువంటి విధంగా మనం పనిచేయడం కోసం అందరూ ఒకసారి ఒక దగ్గరికి చేరి ఒక రోజంతా కలిసి నియోజకవర్గాలను సమన్వయంతో అభివృద్ధి చేయడానికి ఏ రకంగా ప్రణాళికలు తయారు చేసుకోవాలనేటువంటి ఆలోచనతో పెట్టుకున్నటువంటి ఈ సమావేశం. అంతేగాని మీరు అందరూ కూడా చూడలేదు, ఎవరి డిపార్ట్మెంట్లో వాళ్ళు పూర్తి అవగాహనతో వాళ్ళ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించగలిగేటటువంటి అవగాహన ఉన్నటువంటి వారే ఇవాళ తెచ్చుకోవాలనుకుంటే ఆ ఆలోచనను మీరు చెప్పాలి. ఈ అవసరం ఉంది. ఇవాళ నూతన టెక్నాలజీ వ్యవసాయ శాఖ ఉంది. వ్యవసాయ శాఖ కానీ ప్రధానంగా ఇవాళ సివిల్ సప్లైస్ కానీ అలాగే పంచాయతీరాజ్ శాఖ, ఈ 3 రూట్లు పంచాయతీరాజ్ శాఖ ఇవ్వాలి. వ్యవసాయ శాఖ వ్యవసాయం చేయగలిగేటటువంటి వనరులని అతి సులువైనటువంటి విధానంలో చేయగలిగేటటువంటి పరిస్థితులు లేదు. వ్యవసాయ శాఖ చూస్తుంటారంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు బట్టి దాని విధానం, ఏ పంట అక్కడ పడుతుంది, ఏ పంట ఏ ఇతరాన్ని అయితే మనం తెచ్చి ఇక్కడ పండితులైతే వీళ్ళు వస్తుంది అన్న అవగాహన అనేది అక్కడ ఏవో తెలుస్తుంది, ఫీల్డ్ ఎస్టేట్ తెలుస్తుంది, ఏడీ గారికి తెలియదు, జేడీ గారికి తెలియదు. వీళ్ళకి చెప్తే నా ఊళ్ళో ఈ పంట వస్తుందండి, నా ఉన్నటువంటి వ్యవసాయ పరిధిలో ఈ పంటను పండించగలిగితే రైతు లాభోత్సాహిగా ఉంటాడండి, ఈ అవకాశాలను ఈ వనరులను మనం కల్పించగలిగితే బాగుంటుందని చెప్పేటటువంటి ఒక అలవాటు మనకు రావాలి. మనం ఏంటంటే సీఎం గారు చాలా ఆలోచన పడతాం, ఒక మోడల్గా రాష్ట్రంలో ఒక మోడల్గా దీన్ని తీసుకుని దీని మీద కొనసాగుతున్నా మనం చర్చిద్దాం అని చెప్పేసి నేను ఆయన అభ్యర్థించలేదు. ఆయన వెంటనే కలెక్టర్ తీసుకున్నాడు. కలెక్టర్ గారు కూడా మంచి ఆలోచన ఓకే అనడం. ఈరోజు ఈ ప్రక్రియ రాష్ట్రంలో ఎక్కడ జరగాలి, మన దగ్గర జరుగుతుంది. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మీ అధికారుల యొక్క సూచన మేరకు సమకూర్చుకుని మనం మళ్ళీ కింద స్థాయిలో వర్కౌట్ చేసుకుంటే అది సక్సెస్ అవుతుంది. సమస్య అభివృద్ధి ముందుకు పరుగుతుంది అన్నది ఆలోచన. దాన్ని బాధ్యత అని చెప్పేసి మనందరం కూడా సవినయంగా
ఆధునికంగా కొనుక్కోవడం కోసం ప్రధానంగా ఈనాడు ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మరి ఆ విధంగా మీరంతా కూడా ఆలోచన చేయాలి, బాధ్యత తీసుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టుగా ఒక రాజ్యంలోనే కాదు, ఏ కార్యక్రమం జరుగుతున్నా సరే ఇవాళ మనం ఒక భవనాన్ని నిర్మాణం చేసుకుంటే ఆ భవనం 100 years చరిత్ర. పూర్వకాలంలో ఏ ఇల్లు కట్టినా 100 సంవత్సరాలు ఉండేటటువంటి పరిస్థితులు టెక్నాలజీ లేదా రోజుల్లో వాళ్ళ కాకినాడ కలెక్టరేట్ ఉదాహరణ 100 సంవత్సరాలు దాటేసినటువంటి శతాబ్దం దాటింది. ఇవాళ మనం ఒక తాలూకా ఆఫీసు నిర్మాణం నా ఊహలో కంటే మళ్ళీ రెండో బిల్డింగ్ 20 సంవత్సరాలు దాటకుండానే కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంత టెక్నాలజీ పెరిగిందల్లా అంటే దాని లోపం ఏంటి? మనందరికీ సొంతం బాధ్యతారహితం. కట్టేవాడు ఎవరు కడతాడు? ఆ ఇంజనీరింగ్ చూసుకుంటాడు. మనకి సంబంధం ఏంటి? ఇది నేరుండేది. దీని నిర్మాణాన్ని సరిగ్గా చేయించుకోవాలి. లేదు అగ్రికల్చర్ ఆఫీసర్ అయినా ఎవరైనా సరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన కొత్తపేట బండారు బులిసత్యం చంద్రావతి కాపు కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయిలో అన్ని శాఖల అధికారులు ఉద్యోగులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, ఆకుల రామకృష్ణ పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, అందుకు తగ్గట్టుగా అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన కొత్తపేట బండారు బులిసత్యం చంద్రావతి కాపు కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయిలో అన్ని శాఖల అధికారులు ఉద్యోగులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, ఆకుల రామకృష్ణ పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, అందుకు తగ్గట్టుగా అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో పలు గ్రామాల్లోని సమస్యలను పలువురు నాయకులు దృష్టికి తీసుకురావడంతో ఎమ్మెల్యే కలగజేసుకుని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఆత్రేయపురం మండలం రాలీ గ్రామం, పేరవరం తదితర గ్రామాల్లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. వేసవికాలం దృష్ట్యా తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. అన్ని శాఖల్లోనూ పనితీరు మెరుగు చేసుకోవాలని అధికారులకు, ఉద్యోగులను, సిబ్బంది ఎమ్మెల్యే సత్యానందరావు ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ మాత్రం గత మార్చి 20 తారీఖునే సాగు ఖాళీ చేశారు. ఖాళీ చేయడంటే ఒక 25% గౌరవించి ప్రజలలో పనిచేసే విధంగా మేము గౌరవం తీసుకున్నాం అని వాళ్ళు ఇంకా బాగా పనిచేయడానికి మోటివేట్ చేయడానికి బాగా అవకాశం ఉంటుంది. అదే ప్రభుత్వం పరిష్కారం కూడా దృష్టిలో పెట్టుకుని అధికారులందరూ కూడా మా ఎన్డీఏ ప్రభుత్వం ఏ కార్యక్రమాలు తీసుకొచ్చి గౌరవించి ఆ పని మీరు చేస్తే నా దగ్గర సాధన కాబట్టి నాకు ఆసక్తి దాన్ని గమనించండి. మీకు తెలుస్తాయి ఎక్కడ తేడా మీరు కూడా అన్ని తెలుసుకున్న వాళ్ళు చేసుకున్న వాళ్ళు అది గమనించుకుని ఎలా సంతృప్తిపరచాలి, ఎక్కడెక్కడ ఉందని తెలుసుకుని వ్యవహరించాలని. ఇక్కడ మీకున్న ఏకీకరణలో మీరు ఎక్కువ ఎప్పుడైనా 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటారు, మీరు ఎక్కడ కాకపోతే కొంచెం చేసుకుంటారు. కానీ మాకు పరిస్థితి ప్రజలతో వేరుకుంటే వాళ్ళకి నేను నాకు వేరు అంతా కలిసి ఇక్కడే గ్రామంలో మేము కలిసి చేసుకోవచ్చు. అది మాకు టెంపరీ 5 సంవత్సరాల ప్రజలు ఉంటే ఆశీర్వదించడంలో ప్రజల ఆశీర్వదించడం వల్ల మళ్ళా 2 లక్షల
తాళ్లరేవు మండలంలో సుంకరపాలెం గ్రామ పంచాయతీలో గల బాబానగర్ గ్రామంలో సిద్ధార్థ స్టూడెంట్ యూత్ ఉద్యోగులు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సంబరాలు మంగళవారం నాడు ఉదయం 11 గంటలకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మండల రెవెన్యూ అధికారి పితాని త్రినాథ్ విచ్చేసి ఉన్నారు మరియు డిప్యూటీ తహసీల్దార్ విప్ చేయడం జరిగింది. అనంతరం తహసీల్దార్ జెండా వందనం చేసి అంబేద్కర్ కు పూలమాలలు ఆవిష్కరణ చేసి అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని ప్రజలకు వివరిస్తూ రాజ్యాంగంలోని పొందుపరిచిన హక్కులను కల్పించి నిధులు ప్రజలకు వెల్లడించారు. అనంతరం సుంకరపాలెం బాబానగర్ గ్రామ ప్రజలు మహిళలు ఆనందంతో డీజే సౌండ్లతో అంబేద్కర్ సాంగ్ వేసుకునే పురవీధుల్లో ఆనందంగా డాన్సులు వేస్తూ గారడీ ప్రదర్శనలు కొనసాగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు అందరికీ భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు కాశీ లక్ష్మణ స్వామి, వడ్డీ ఏడుకొండలు కొరకొండ రవి, మోర్త నాగార్జున, రవిశంకర్, వాకపల్లి వెంకటేశ్వర్లు, వడ్డీ సీను, వాకపల్లి సత్యనారాయణ, నాగబత్తుల వెంకటేశ్వర్లు, సిద్ధార్థ యూత్ సభ్యులు, సిద్ధార్థ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో సుంకరపాలెం గ్రామ పంచాయతీలో గల బాబానగర్ గ్రామంలో సిద్ధార్థ స్టూడెంట్ యూత్ ఉద్యోగులు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సంబరాలు మంగళవారం నాడు ఉదయం 11 గంటలకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మండల రెవెన్యూ అధికారి పితాని త్రినాథ్ విచ్చేసి ఉన్నారు మరియు డిప్యూటీ తహసీల్దార్ విప్ చేయడం జరిగింది. అనంతరం తహసీల్దార్ జెండా వందనం చేసి అంబేద్కర్ కు పూలమాలలు ఆవిష్కరణ చేసి అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని ప్రజలకు వివరిస్తూ రాజ్యాంగంలోని పొందుపరిచిన హక్కులను కల్పించి నిధులు ప్రజలకు వెల్లడించారు. అనంతరం సుంకరపాలెం బాబానగర్ గ్రామ ప్రజలు మహిళలు ఆనందంతో డీజే సౌండ్లతో అంబేద్కర్ సాంగ్ వేసుకునే పురవీధుల్లో ఆనందంగా డాన్సులు వేస్తూ గారడీ ప్రదర్శనలు కొనసాగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు అందరికీ భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు కాశీ లక్ష్మణ స్వామి, వడ్డీ ఏడుకొండలు కొరకొండ రవి, మోర్త నాగార్జున, రవిశంకర్, వాకపల్లి వెంకటేశ్వర్లు, వడ్డీ సీను, వాకపల్లి సత్యనారాయణ, నాగబత్తుల వెంకటేశ్వర్లు, సిద్ధార్థ యూత్ సభ్యులు, సిద్ధార్థ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. అలాగే చిత్రపటానికి గ్రామ పెద్దలు, అలాగే మహిళా మనులు, అలాగే ఏడుకోవ గారు, అలాగే కావూరి శ్రీనివాసరావు గారు, పొట్టి ఏడుకోవ గారు, శ్రీమతి అలాగే క్రిస్మస్ శ్రీనివాసరావు గారు, కాశీలక్ష్మణస్వామి గారు, అలాగే సత్యనారాయణ మహేశ్వర్ కూడా అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే కాశీ లక్ష్మణ్ అలంకరించవలసిందిగా కోరుచున్నాం. గ్రామ పెద్దలు ముగ్గురు కూడా అంబేద్కర్ చిత్రపటానికి గైకొనుమయ్యా జోహార్లు నీకే జోహార్లు కోరుతూ ఉన్నాను. అందరికీ ఈ గ్రామంతో నాకు చాలా మంచి ఉద్యోగాల్లో స్థిరపడటం చాలా ఆనందదాయకమైనటువంటి అంశం. అయితే అందులో
ఒక మంచి మిత్రుని మనం కోల్పోయాం. దగ్గరుండి అక్కడ ఉండడం కాదు, వేదిక దగ్గరకు వచ్చేయాలి. ఎక్కడెక్కడ ఉన్నటువంటి అంతా మన గ్రామస్తులంతా శంకరపాలెం బాబానగర్ పెద్దలకు, పిన్నలకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకి అందరికి కూడా తాళ్లరేవు తహసీల్దార్గా, మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్గా మీ అందరికీ కూడా శుభాభినందనలు. 134వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతోత్సవాలు ఇంత ఘనంగా నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి నన్ను పిలవడం నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. లక్ష్మణ్ స్వామి గారు పిలిచినప్పుడు కూడా ఇది నా భాగ్యం. ఆయన కార్యక్రమానికి జెండా వందనాన్ని నన్ను పిలవడం నా ఆనందం అని చాలా వ్యక్తపరిచాను. కానీ కొన్ని అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల లేట్ అయ్యాను, క్షమించవలసిందిగా మిమ్మల్ని కోరుతూ, మిత్రులారా, పెద్దలారా, మీకు తెలుసు ఆయన ఎంత కష్టపడి చదువుకున్నారో. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాచీన కాలంలో ఆయన ఆది గురువు పూలే గారు. దయచేసి ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండండి. మీకు తెలుసా మన పరిస్థితి? మీకు తెలుసా ఆనాడు మన పరిస్థితి? మనం నడిస్తే వెనకాల తాటాకు తోకలా కట్టేవారు. తాటాకు అంటే మన అడుగులు చెరిగిపోవాలి. మన ఉమ్ము ఊస్తే మెళ్ళలో చిన్న గిన్నె పట్టుకుని ఆ ఉమ్ము ఆ గిన్నెలో పోయాలి. అంత వివక్ష ఆనాడు ఉండేది. ఈనాటికి కూడా ఆ దరిద్రం కొంత వెంటాడుతూనే ఉంది. మనం ఎంతో కష్టపడి ఈరోజు ఎంతో కృషితో భారత రాజ్యాంగాన్ని నిర్మించారు. ఎన్నో హక్కులు కల్పించారు ఆయన మహాప్రదాత. ఆ హక్కుల్ని మనం సద్వినియోగం చేసుకోవాలి తప్ప ఎక్కడా చిన్న మైనస్, చిన్న దుర్వినియోగం కూడా చేయకూడదు. ఇప్పుడు రామారావు ఉన్నాడు, నేను పిఆర్ కాలేజీలో మీ ఇద్దరు క్లాస్మేట్స్, బిఏ చదువుకున్న రోజులు ఆయన అంబేద్కర్ హాస్టల్లో ఉండి చదివాడు. నేను అక్కడే లోకల్ కాకినాడ. ఆ చదువుకున్న డిగ్రీ చదువుకున్న పిఆర్ కాలేజీ కూడా మేము వివక్షకు గురయ్యేవాళ్ళం. మేమంతా ఓ బంతిలో కూర్చోవాలి. అది మా పరిస్థితి. కనుక ఈరోజు చదువుకున్నాం, ఉన్నతమైన చదువులు చదువుకుని చక్కటి ఉద్యోగాలు చేస్తూ ఎంతో పురోగతిలో మన జాతి ఉంది. కనుక మీ అందరికీ కూడా శుభాభినందనలు. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంత పోరాటం చేస్తే ఈరోజు రాష్ట్రం యొక్క ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర పదవిని పట్టుకుంటానో ఆలోచించండి. అందరికీ మేలు చేయాలి, అందరిలో శభాష్ అనిపించుకోవాలి. మనవాడు ఎంతో సహాయం చేస్తున్నాడు మనకనే మంచి పేరు మీరందరూ తెచ్చుకోవాలని అభిలషిస్తూ మీ అందరికీ ఒక్కసారి శుభాభినందనలు. జై భీములు. అని చెప్పడానికి ఒక చిహ్నంగానే చేయలేమనే తప్ప బాబానగర్ గ్రామవాసులు బాధపడాలి. అంటే ఎవరైతే జ్ఞానార్జన చేస్తారో, ఎవరైతే జ్ఞానాన్ని నేర్చుకుంటారో, వాళ్ళు జ్ఞానాన్ని ప్రచారం చేస్తారో, ఆ జిజ్ఞాస పొరుగులో ఉన్నటువంటి వ్యక్తులైన మీకున్నదని చెప్పేసి సభాముఖంగా నేను కూడా ప్రజలందరికీ తెలియజేయాలని చేయలేపిన. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గొప్ప మాట చెప్తారు, శిక్ష షేర్నీ కా దూద్ హై జో పియేగా ఓ దౌడేగా. అంటే విజ్ఞానం అనేది సింహం పాల లాంటిది. ఎవడైతే సింహం పాలు తాగుతాడో వాడు నిరంతరం గర్జిస్తానే ఉంటాడన్నాడు బాబాసాహెబ్. మరి ఈ సభా ప్రాంగణంలో నాకు తెలిసి దాదాపు 90% వ్యక్తులంతా కూడా చదువుకోవాలి. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు చదువుకున్న మనం ఎందుకు గర్జించలేకపోతున్నాం? చదువుకున్న మనం ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాం? ఒకసారి మనల్ని మనమే క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో మాట బుద్ధుడు చెప్తాడు, గునా కర్నే వాలే సే జ్యాదా గునాగార్, గునా కర్నే వాలే సే జ్యాదా గునాగార్ గునా సహినే వాలా అంటాడు.
ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కంటే వేల సంవత్సరాలు ముందు పుట్టినటువంటి మహానుభావుడైన బుద్ధుడు చెప్పిండు. దాని అర్థం ఏంటి? గునా కర్నే వాలాసే జాదా గునాగార్, అన్యాయం చేసేవాడి కంటే కూడా అన్యాయాన్ని చూస్తూ సహించేవాడే నేరస్తుడు అన్నాడు బుద్ధుడు. మరి అన్యాయం జరుగుతున్నా నిన్నగాక మొన్న ఈ నియోజకవర్గంలో తోటి మన కులస్తుల పైన బహిష్కరణ జరిగినా, సోషల్ మీడియాలో అది వైరల్ అయినా మరి మనం ప్రశ్నించినామా? అంబేద్కర్ గారు ఈ దేశంలో ఆయనకు కావాల్సిన చదువు దొరకకపోతే, ఈ దేశంలో కేవలం విద్య ఒక కులానికి కుత్పాత్మకంగా ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విజ్ఞానాన్ని అర్జించడం కోసం విదేశాలు పోవాల్సి వచ్చింది. మరి అలాంటి గొప్ప విద్యను ఈ దేశంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఉచిత నిర్బంధ విద్యగా పెట్టినప్పటికీ కూడా ఆ విద్యని అందుకోలేని దుస్థితిలో ఉన్నామంటే, బాబాసాహెబ్ చెప్పినట్టుగా మరి విద్య అనేటువంటి సింహం పాలు తాగిన వాడు గర్జిస్తాడని చెప్తే మరి మనం ఎందుకు గర్జించలేకపోతున్నాం అన్నటువంటి విషయాన్ని ఒకసారి మనకు మనమే క్వశ్చన్ చేసుకోవాలి మిత్రులారా. బుద్ధుడు చెప్పిన గొప్ప మాటలలో అప్తదీపోభవ, ఎవడైతే తనను తాను జ్ఞానజ్యోతిగా వెలిగించుకుంటాడో వాడు అంధకారంలో ఉన్న వాళ్ళని వెలుగు వైపు నడిపిస్తాడన్నాడు బుద్ధుడు. చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేయలేపు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అదనంగా 1,00,000 టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామంటూ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అదనంగా 1,00,000 టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామంటూ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇప్పటి వరకు 2,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామంటూ తెలిపారు. రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మిల్లర్లు అదనంగా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం. రైతుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ కార్యాలయంలో 24 గంటలు కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుందని జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి తెలిపారు. బుక్ చేసుకోవచ్చు. అలాగే ఇది సెకండ్ ఫేజ్లో కూడా ఇప్పుడు దాకా 30 lakh సిలిండర్స్ రాష్ట్రం మొత్తానికి కూడా ఇవ్వడం జరిగింది. అందరూ హానరబుల్ ఎమ్మెల్యేస్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో ఇది కోరడం ఏమంటే, ఎప్పుడు కూడా ఆఫీసర్స్ కూడా ఎక్కడ వెళ్ళినా, ఏ మండలికి వెళ్ళినా ఎక్కడో ఒక చోట ఫ్రీ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. సో అది చాలా మంచి పబ్లిసిటీ ఇవ్వాలి. ఇది ఎందుకంటే మంచి పథకం కాబట్టి అది అందరికీ కూడా ఇది తెలియజేయాలి. ఎవరికైనా ఎందుకు దీపం 2 పథకం రాలేదు అని ఎందుకైనా రీజన్ వాళ్ళకి రిజెక్ట్ అయి ఉంటే వాళ్ళ నంబర్, ఆధార్ నంబర్ ఇస్తే అదికైనా కారణాలు కూడా మేము తెలియజేస్తాం. అండ్ శీఘ్రంగా ఒక IVRS పోర్టల్ కూడా వస్తుంది. అందులో ఏ ప్రజలకైనా ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ IVRSలో వాళ్ళ నంబర్ ఫీడ్ చేస్తే వాళ్ళకి ఏమి దీపం 2లో ఎందుకు రాలేదు, డబ్బు పడలేదా, లేకపోతే దీపం 2 వాళ్ళకి పథకం రాలేదా అన్న కూడా విషయాలు తెలుసుకోవచ్చు. అండ్ దీపం 2 పథకంలో ఇప్పుడు దాకా చాలామంది బెనిఫిట్ పొందారు. సో ఇది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, స్పెషల్ ఆఫీసర్స్ అందరూ కూడా, అలాగే హానరబుల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎప్పుడు ఏ మండలికి ఎక్కడ వెళ్ళినా కూడా ఇది పైన వైడ్ పబ్లిసిటీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నమస్కారం. May 5th, 2025 నేను కాకినాడ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో హానరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్, MD సివిల్ సప్లైస్ అండ్ ఆల్ 3 డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో మీటింగ్ చేయడం జరిగింది. ఆ మీటింగ్లో మన డిస్ట్రిక్ట్లో మనకు ఉన్న ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రొడ్యూస్ ఏంటి, అండ్ మనకి ఇచ్చిన టార్గెట్ వివరాలు, అండ్ మన ప్యాడీ వెరైటీస్ ఏమేమి మన ప్యాడీ సోన్ చేస్తున్నాం అది అన్నీ కూడా వివరంగా చెప్పడం జరిగింది. సో ఫార్మర్స్, రైతుకు ఏమి ఇబ్బంది రాకుండా ఉండడానికి కోసం హానరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ టార్గెట్ని కూడా పెంచడం జరిగింది. 1 lakh మెట్రిక్ టన్స్ రైస్ అదనంగా టార్గెట్ ఇచ్చారు. అందులో 60,000 రా రైస్ వెరైటీ అండ్ 40,000 బాయిల్డ్ రైస్ వెరైటీ ప్రొక్యూర్మెంట్ చేసుకోవడానికి అదనంగా టార్గెట్ ఇచ్చారు. అలాగే మిల్లర్స్ కూడా వాళ్ళ తరపు నుంచి వాళ్ళ కష్టం చెప్పినప్పుడు 1:1 బ్యాంక్ గ్యారంటీ ఉన్నది కూడా 1:2 అని బ్యాంక్ గ్యారంటీ చేశారు. సో మిల్లర్స్కి ఈ రిలాక్సేషన్ ఇచ్చిన వలన ఓపెన్ మార్కెట్లో కూడా రైతు నుంచి వాళ్ళు కొనుగోలు చేసుకోవాలి, ఎక్కడెక్కడ డిమాండ్ ఉందో, అలాగే ఫ్యూచర్లో డిమాండ్ వస్తున్న ప్యాడీ వెరైటీకి కూడా ఇప్పుడే మిల్లర్స్ రైతు నుంచి కొనుగోలు చేసుకోవాలి అని కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. ఓపెన్ మార్కెట్లో MSP ధరలకే మిల్లర్స్ ఓపెన్ మార్కెట్లో తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. సో ఇది అందరికీ కూడా తెలియచేయడానికి కోసం ఈ ప్రెస్ మీట్ చేయడం జరిగింది. అలాగే
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు జాతీయ రహదారి 216 నిర్మాణంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పసలపూడి గ్రామ పరిధిలోని కైకాలపేట వద్ద ప్రధాన రహదారికి బైపాస్ కలిపిన విషయంలో స్థానికుల నుండి ప్రతిఘటన ఎదురైంది. దీనితో నేషనల్ హైవే అధికారులు పోలీస్ బందోబస్తుతో రోడ్డు నిర్మాణానికి ఉపక్రమించారు. కనీసం యజమానులకు నోటీస్ కూడా ఇవ్వలేదని నష్టపరిహారం చెల్లించలేదంటూ భూమి యజమానులు ప్రతిఘటించారు. ఈ వ్యవహారం కోర్టులో ఉందని దౌర్జన్యంగా రోడ్డు వేయడమేంటని స్థానికులు నిలదీస్తున్నారు. దీనితో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు జాతీయ రహదారి 216 నిర్మాణంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పసలపూడి గ్రామ పరిధిలోని కైకాలపేట వద్ద ప్రధాన రహదారికి బైపాస్ కలిపిన విషయంలో స్థానికుల నుండి ప్రతిఘటన ఎదురైంది. దీనితో నేషనల్ హైవే అధికారులు పోలీస్ బందోబస్తుతో రోడ్డు నిర్మాణానికి ఉపక్రమించారు. కనీసం యజమానులకు నోటీస్ కూడా ఇవ్వలేదని నష్టపరిహారం చెల్లించలేదంటూ భూమి యజమానులు ప్రతిఘటించారు. ఈ వ్యవహారం కోర్టులో ఉందని దౌర్జన్యంగా రోడ్డు వేయడమేంటని స్థానికులు నిలదీస్తున్నారు. దీనితో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సహాయం చేయాలి మాకు, అంతేగాని ఇలా దౌర్జన్యంగా వచ్చి పట్టుకుపోతే సహాయం చేయండి బాబు. మాకు 10 మంది పిల్లలతో 50 మంది పిల్లలతో కుటుంబంతో ఉన్నాం బాబు. మేము లేని అటువంటి వాళ్ళు ఏదో జగన్ నేల కొనుక్కున్నాం. ఆ జగన్ నేల మీరు ఎట్టుకుపోతే మీరు ఎలా బతుకం, మీరు ఎలా బతుకం చెప్పండి. ఆ జగన్ నేల మీరు ఎట్టుకుపోతే మాకు న్యాయం చేయండి. అన్యాయం జరగడానికి ఇల్లేదు, దౌర్జన్యం జరగడానికి ఇల్లేదు, మాకు అన్యాయం జరగడానికి ఇల్లేదు. న్యాయం చేసి పెట్టుకెళ్ళాం. మమ్మల్ని అన్యాయం చేద్దామని చూస్తాం సార్. మాకెప్పుడో నోటీస్ ఇచ్చినట్టు కానీ పైసలు ఇచ్చినట్టు కానీ ఏమీ లేదు. అన్యాయంగా అంత అన్యాయంగా ఏంటి దుర్మార్గం ఎస్ఐ గారు? ఏంటండి అది? ఏంటంటే అన్యాయం ఏంటంటే మంచి రకం చేస్తారండి సార్. ఏంటంటే మొదట అన్యాయం జరిగితే మొదట నిమ్మల్లా యానంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు ఓఎన్జీసీ ఆర్థిక సహాయంతో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 35 లక్షల నుండి 40 లక్షల రూపాయల వ్యయం ఖర్చు చేసి ప్రతి పాఠశాలకు 5 స్మార్ట్ క్లాస్ రూములు ఏర్పాటు చేసి అత్యాధునిక టెక్నాలజీలతో విద్యా బోధనను అందించే విధంగా క్లాస్ రూమ్స్, బోర్డు, లేటెస్ట్ ఫర్నిచర్ ఓఎన్జీసీ సంస్థ ద్వారా యానంలో ఉన్న 8 ప్రభుత్వ పాఠశాలలకు 3 కోట్ల రూపాయలను తీసుకొని రావడం జరిగిందని మల్లాడి కృష్ణారావు తెలియజేశారు. యానంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు ఓఎన్జీసీ ఆర్థిక సహాయంతో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 35 లక్షల నుండి 40 లక్షల రూపాయల వ్యయం ఖర్చు చేసి ప్రతి పాఠశాలకు 5 స్మార్ట్ క్లాస్ రూములు ఏర్పాటు చేసి అత్యాధునిక టెక్నాలజీలతో విద్యా బోధనను అందించే విధంగా క్లాస్ రూమ్స్, బోర్డు, లేటెస్ట్ ఫర్నిచర్ ఓఎన్జీసీ సంస్థ ద్వారా యానంలో ఉన్న 8 ప్రభుత్వ పాఠశాలలకు 3 కోట్ల రూపాయలను తీసుకొని రావడం జరిగిందని మల్లాడి కృష్ణారావు తెలియజేశారు. సంబంధించిన పనులు ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్నాయి. వాటిని పరిశీలించేందుకు వెళ్లి ఇంకా ఎటువంటి సదుపాయాలు కావాలని వారిని అడిగి వాటిని చేసే విధంగా కృషి చేస్తానని, దీనిలో భాగంగా కమలా నెహ్రూ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, మెట్టికూరు, ఫరంపేట ప్రైమరీ, గిరియంపేట, దరియాల తిప్ప, మహాత్మా గాంధీ ఉన్నత పాఠశాలలు స్మార్ట్ క్లాస్ రూమ్లను పరిశీలించి ఉన్న పనులను ఏ విధంగా చేయాలి, అడిషనల్గా ఇంకా విద్యార్థులకు ఎటువంటి సదుపాయాలు కలిగించాలి అని పీడబ్ల్యూడీ, ఈఈ, జేఈ, ఏఈ, యానం విద్యాశాఖ అధికారి ప్రవీణ్తో పరిశీలించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం మండపేట గ్రామానికి చెందిన 4 యువకులు కపిలేశ్వరం మండలం కేదార్లంక గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ధనలక్ష్మి అమ్మవారి దేవాలయానికి మొక్కు తీర్చుకోవడానికి వచ్చి అనంతరం ఇంటికి తిరిగి వెళుతూ గోదావరిలో స్నానం చేయడానికి దిగి దాసరి సాయిరాం, 28, రాంబాబు అనే 2 యువకులు గల్లంతు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం మండపేట గ్రామానికి చెందిన నలుగురు యువకులు కపిలేశ్వరం మండలం కేదార్లంక గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ధనలక్ష్మి అమ్మవారి దేవాలయానికి మొక్కు తీర్చుకోవడానికి వచ్చి అనంతరం ఇంటికి తిరిగి వెళుతూ గోదావరిలో స్నానం చేయడానికి దిగి దాసరి సాయిరాం 28 రాంబాబు అనే ఇద్దరు యువకులు గల్లంతు. దాసరి సాయిరాం మృతదేహం లభ్యం. సంఘటనా స్థలానికి చేరుకున్న అంగరా పోలీసులు గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. మేము కుర్రోడికి మొక్కుందంటే దండమరికి వెళ్తున్నామండి, భోజనానికి రండి మీరు అంటే వచ్చాం. వచ్చేవాడికి ఎంత అయిపోయింది, 2 గంటలకి ఇలాగ అంది వెళ్ళిపోతున్నాం. మళ్ళీ మనోడు ఈ పక్క తిప్పి బండి ఇలా ఇక్కడ చూసి ఇలాగ వెళ్ళిపోదామండి అని చెప్పి ఇలాగ బండి తిప్పాడు. మేము వెనకాల వచ్చాం. ఇలాగ అక్కడ చేపలే పడుతున్నారు చూస్తుంటే ఈ కుర్రోడు ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఏం చేయారంటే సడన్గా ఇలా దిగారు. ఏంటంటే వాళ్ళ పేర్లు? ఒక కుర్రోడి పేరు రాంబాబు. ఈలోగా ఈయనేమో ఇక్కడ కాలు కడుకుంటున్నాడు. ఇక్కడ ఉన్నాడు, ఈయన నుంచి ఉన్నాడు ఇక్కడ. వీళ్ళిద్దరు అది నేను పై నుంచి చూస్తాడు, వాళ్ళిద్దరూ ఇలా అరుస్తున్నారు మునిగిపోతున్నట్టు. ఇలాగ అక్కడ పడవతో వాళ్ళు ఉంటే అండి ఇలా మా వాళ్ళు మునిగిపోతున్నారండి అంటే వాళ్ళు గబగబా స్పీడ్గా వచ్చి ఒక సేవ్ చేయడానికి వచ్చారు, కానీ పని అవ్వలేదు, మునిగిపోయారు. అప్పటికి ఒక అబ్బాయిని మొత్తమే బెంగాలీ కుర్రోడు తీసి లాగాడండి. ఇంకా 2వ కుర్రోడు దొరకలేదు, కొంచెం సేవ్ చేయండి గబగబా అంటే ఇలా కానిస్టేబుల్ మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అన్నారు. ఇలా కానిస్టేబుల్ కానీ పిలిచాం. ఇదే జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.